పుండకోరవునికి పుట్టెడు బుద్ధులు చిక్కడు దొరకడు అనేది ఇప్పటి నుంచి ఉండదట సోషల్ మీడియాలో. ఎంతటి అబద్ధాన్నైనా ఉత్తానే పసిగట్టి రాంగ్ మార్కు గుర్తులు పెట్టి చూపెడతదట. ఎలాన్ మాస్క్ అనే ప్రపంచ కుబేరుని కంపెనీ గ్రోక్ అనే ఏఐ చాట్ బ్యాట్ ను తయారు చేసిండ్రట. దాన్ని ట్విట్టర్ కు లింక్ చేసి పెట్టిండట. ఇక దాంట్లో ఏ ముచ్చట రైటు ఏ ముచ్చట తప్పు అని అడిగితే మొత్తం ఇగురంగా ఇప్పి చెప్తుందట. అందుకే ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళ గొంతులా ఎలక్కా ఇరుకున్నట్టే అయ్యిందట. ఇప్పటి నుంచి మా పప్పులేం ఉడకాయని ఏడుస్తున్నారట. పుండకోర మాటలు చెప్పి మతాల నడుమ మంటలు పెట్టేటోళ్ళు, కులాల నడుమ కుళ్ళు పుట్టించేటోళ్ళు, అబద్ధాలు చెప్పి అందలం ఎక్కినోళ్ళు, పొద్దున లేస్తే పొట్టు పొట్టు పొంకనాలు కొట్టేటోళ్ళు ఆ గ్రోక్ చాట్ బ్యాట్ మా కడుపు కొడుతున్నదని రంది పెట్టుకున్నారట. అదట్లుంటే సెంటర్ సర్కార్ కూడా ఆ గ్రోక్ ఏఐ తీరు మంచిగా లేదని దాని మీద ఒక కన్నేసిందట. ఎవరికి కావాల్సిన సమాధానాన్ని వాళ్ళ భాషల వాళ్ళ యాసలో చెప్తున్నదట ఆ గ్రోకు. ఈ నడుమ ఎవరో ఏదో అడిగితే హిందీ భాషలో వాళ్ళ యాసలనే సమాధానం చెప్పిందట. దాని మీద కోపంకొచ్చి ఒకగాల బూతులు తిడితే అది కూడా పొట్టు పొట్టు బూతులు తిడుతుందట. కొందరు ఇజ్జత్ తీసినట్టు కూడా మాట్లాడుతుందట. అంటే ఎట్లాంటోనికి అట్లనే సమాధానం చెప్పిందట. దాంతో ఎవరికి ఏ నష్టం ఉండదు కానీ కొందరు కోడుగుడ్డు మీద ఈకలు వీకినట్టు చేస్తున్నారట. గ్రోకును మన దేశంలో వాడకుండా చేయాలని అది మాట్లాడుతున్న భాష మీద తొండి చేస్తున్నారట. బండారం బయట పడుతుందని లేని పోన్లొల్లి చేస్తున్నారు. భాష కాదు ముఖ్యం భావం అని ఇంకొంతమంది అంటున్నారట. మరి చూడాలి అబద్ధాల కంపెనీల కోనర్లు ఈ గ్రోకును ఎట్లా అడ్డుకుంటారన్నది.